హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. బాక్సాఫీస్ని బద్దలు కొడుతున్న ఆ సంచలన విషయం గురించే ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఊహించని రేంజ్లో రికార్డులను తిరగరాస్తూ 300 కోట్ల క్లబ్కి దూసుకెళ్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ గురించి తెలుసుకుంటే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం గ్యారంటీ. ఒక్కసారి ఆలోచించండి. డీవీవీ ఎంటర్టైనర్ బ్యానర్పై యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్కి ముందునుంచి ఉన్న హైప్ మామూల్ది కాదు. దానికి తోడు తమ్మనిచ్చిన మ్యూజిక్ ఒక రేంజ్లో ఊపేసింది. ఈ క్రేజ్ ఎంతలా ఉందంటే బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హష్మీ విలన్గా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం, మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ యాక్టర్స్ ప్రకాష్ రాజ్, శ్రీయారథు లాంటి బిగ్ క్యాస్ట్ ఉండటమే దీనికి మెయిన్ రీజన్. సరే, సినిమాకి క్రేజుంది, మరి బిజినెస్ ఎంత జరిగిందో తెలుసా? ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఓజీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 225 కోట్ల బిజినెస్ చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఇది 155 కోట్ల బిజినెస్ చేయడమంటే మామూలు విషయం కాదు. అయితే ఇక్కడే ఒక ట్విస్టుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే, అంటే పెట్టుబడి తిరిగి రావాలంటే వరల్డ్ వైడ్గా 225 కోట్ల షేర్ సాధించాలి. అంటే 450 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాలి. వినడానికి చాలా ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఈ సినిమా తొలివారం వసూళ్లను వింటే మీరు అవాక్కవుతారు. ఓజీ విడుదలైనప్పట్నుంచి బాక్సాఫీస్ వద్ద ఏకంగా సునామీ సృష్టించింది. కేవలం ప్రీమియర్స్, తొలిరోజు వసూళ్లు కలిపి రికార్డులు సృష్టించాయి. తెలుగు రాష్ట్రాల్నుంచే ప్రీమియర్స్ తొలి 7 రోజుల్లో ఓజీ సాధించిన నెట్ కలెక్షన్ ఏకంగా 166 కోట్లు. ఇందులో నైజాం నుంచే 45 కోట్లు రావడం పవన్ కళ్యాణ్ పవర్కి నిదర్శనం. ఓవర్సీస్లో ఈ సినిమా కలెక్షన్లు మరో లెవెల్. కేవలం వారం రోజుల్లోనే ఏకంగా 63 కోట్లు వసూలు చేసి నార్త్ అమెరికాలో 5.5 మిలియన్లకు చేరువయ్యి విదేశాల్లోనూ తన సత్తా చాటింది. అన్ని ఏరియాల కలెక్షన్లు కలిపి చూస్తే ఓజీ తొలి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సాధించిన మొత్తం వసూళ్లు అక్షరాలా 253.5 కోట్లు. 7ో రోజు తర్వాత కూడా, అంటే 8ో రోజు కూడా సినిమా సుమారు 7 కోట్ల వరకు వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అంటే కేవలం 8 రోజుల్లోనే ఈ సినిమా 260 కోట్ల మార్కుని చేరుకుంటుంది. ఓజీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ 225 కోట్ల షేర్. 250 కోట్లు దాటిన గ్రాస్ కలెక్షన్స్తో ఈ సినిమా ఇంకా పవర్ఫుల్గా ముందుకెళ్తోంది. ఇక మిగిలిందెంతా? 300 కోట్ల క్లబ్. పవన్ కళ్యాణ్ పవర్ ముందు ఈ టార్గెట్ జస్ట్ మిస్ అయింది. ఓజీ కలెక్షన్ల జోరు చూస్తుంటే త్వరలోనే ఈ మైలురాయిని కూడా అందుకునే అవకాశముంది. మరి మీలో ఓజీ సినిమా చూసినవాళ్లు ఎంతమంది? బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డ్స్పై మీ అభిప్రాయమేంటి? కింద కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ నెక్స్ట్ టైం. టిల్ దెన్, కీప్ వాచింగ్.